నేడు చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సభ కంటే ముందే మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మరో 2 గ్యారంటీ పథకాలు ప్రారంభించనున్నారు. రైటిక నేడు చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 2 గ్యారంటీలకి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయం కేంద్రంగా 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 2 గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం కేంద్రంగా 2 గ్యారంటీలు ప్రకటించబోతున్నారు. అనంతరం చేవెళ్ల కేంద్రంగా భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలోనే ముందుగా గ్యారంటీలను 2 గ్యారంటీలు ఏదైతే ఒకటి 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి 2 పథకాలను కూడా చేవెళ్ల భారీ బహిరంగ సభలో ప్రభుత్వం ప్రారంభిద్దాం అనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో చేవెళ్ల కేంద్రంగా ఆ 2 పథకాలను ప్రకటించడాన్ని వాయిదా వేసుకుని మధ్యాహ్నం 3 గంటలకే సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాలను ప్రారంభించబోతున్నారు. అనంతరం 5 గంటలకి చేవెళ్ల కేంద్రంగా భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేసింది, ఇప్పటికే 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. మరొకవైపు ఈ రోజే మరొక 2 గ్యారంటీలు, 4 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక 2 గ్యారంటీలు ఇలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పథకాలు చేసింది అన్న దానిపైన ప్రధానంగా చేవెళ్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చేవెళ్ల అనేది ఒక కాంగ్రెస్ ఒక సెంటిమెంట్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, రోసయ్య కానీ, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి, ఈ 3 ముఖ్యమంత్రులు కూడా ఏ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే సరే చేవెళ్ల కేంద్రంగానే ప్రారంభించేవారు. అలాంటిది అదే సెంటిమెంట్ ను ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే చేవెళ్ల కేంద్రంగా భారీ బహిరంగ సభను సాయంత్రం 5 గంటలకి నిర్వహించబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.